ఆర్ఆర్‌బీ నుంచి మంచి అదిరిపోయే నోటిఫికేషన్ గురించి నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్‌లను భర్తీ చేస్తా ఉన్నారు. టోటల్‌గా 1036 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు సికింద్రాబాద్‌లోనే పోస్టింగ్ ఉంటుంది. 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇంటర్వ్యూ గానీ, ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఈ నోటిఫికేషన్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఎండ్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం గనుక మా ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్, టెలిగ్రామ్ మరియు ఇన్‌స్టాగ్రామ్ యొక్క లింక్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అందులో జాయిన్ అయినట్లయితే ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ పీడిఎఫ్ మేము అక్కడ షేర్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంది. దానిపైన క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. సో, ఆర్ఆర్‌బీ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసినట్లయితే సో, మనకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది డౌన్‌లోడ్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను కదా! మీరు దానిపైన క్లిక్ చేస్తే కూడా ఈ నోటిఫికేషన్ మీకు డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ గనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు నిన్నటి దినాన సాయంత్రం రిలీజ్ అవ్వడం జరిగింది. సో, 6th జనవరి రోజు రిలీజ్ అయ్యింది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు 7th జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. క్లోజింగ్ డేట్ అండ్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి ఫిబ్రవరి 6th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇందులో దాదాపు మనకు 20-30 రకాల పోస్టులు మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. అందులో పీజీటీ మరియు టీజీటీ చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని, పీటీఐ అని, అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అని, లైబ్రేరియన్, జూనియర్ ట్రాన్స్లేటర్, పీఆర్టీ, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఈ విధంగా రకరకాల పోస్టులు మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. మీ ఎలిజిబిలిటీకి తగ్గట్టుగా ఏ పోస్ట్ అయితే ఉంటుందో దానికి ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఖచ్చితంగా అప్లై చేయండి. సో, ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ చూసినట్లయితే మనకు 18-33 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్‌రిజర్వ్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ, నాన్ క్రిమినల్ వాళ్ళకి మనకు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఇలాంటి వాళ్ళకైతే మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో, అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ₹500 పే చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీస్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాండిడేట్స్‌కి కూడా ₹250 పే చేయాల్సి ఉంటుంది. సో, ముందుగా పోస్టుల యొక్క వివరాలు మరియు అందులో ఉన్న వేకెన్సీస్, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూద్దాం. మనకిక్కడ పీజీటీలో మాస్టర్ డిగ్రీ ఉండాలి 50% ఆఫ్ మార్క్స్ తోటి. దాంతోపాటు బీఎడ్ కూడా అడుగుతా ఉన్నారు. ఇంగ్లీష్, హిందీ చక్కగా మాట్లాడిన వాళ్లకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇవి పీజీటీ సబ్జెక్ట్ వైజ్ ఉన్నవి. ఆ సబ్జెక్ట్ యొక్క మాస్టర్ డిగ్రీ ఉన్నట్లయితే సరిపోతుంది. మీ యొక్క సబ్జెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ చీఫ్ లా అసిస్టెంట్ ఉంది. దీనికి మనకు ఎల్ఎల్బి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ లా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అని ఉంది. దీనికి గ్రాడ్యుయేషన్ విత్ బ్యాచిలర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఈ టీజీటీ పోస్టులకి మనం కనుక చూసినట్లయితే మనకు గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ ఆర్ ఎంఎడ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా టెట్ అనేటువంటిది అయితే క్వాలిఫై అవ్వాలి. వారి సబ్జెక్ట్ని ఆధారం చేసుకొని మనకు టెట్ ఉంటుంది. అలాగే సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్లో డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ట్రాన్స్లేటర్ ఉంది. దీనికి మాస్టర్ డిగ్రీ ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ అంట. దీనికి సైకాలజీలో 2nd క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతా ఉన్నారు ఇక్కడ. అలాగే లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. దీనికి బిఎల్ఐసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మ్యూజిక్ టీచర్ పోస్టులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ప్రైమరీ రైల్వే టీచర్ ఉన్నారు. దీనికి 12th క్లాస్ ఉండి 50% ఆఫ్ మార్క్స్తో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వారి జోన్ ఆధారం చేసుకొని ఆర్ఆర్బీ వారి జోన్ ఆధారం చేసుకొని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రిజర్వేషన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మనకు ఫైనల్‌గా సికింద్రాబాద్‌లో కూడా ఇక్కడ మనకు వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో, మనకి ఇక్కడ సికింద్రాబాద్‌లో కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. చీఫ్ లా అసిస్టెంట్ అని, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ అని, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అని ఉంది. సికింద్రాబాద్ వాళ్ళు సికింద్రాబాద్‌లోనే అప్లై చేయాలని ఏం రూల్ లేదు. వేరే జోన్‌లో కూడా ఎక్కువ ఏ జోన్‌లో వేకెన్సీస్ ఉన్నాయో ఆ జోన్ చెక్ చేసుకొని మీరు అక్కడ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్
ఆర్ఆర్‌బీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసారు గదా! దీని గురించి ఏ విధంగా అప్లై చేయాలో మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.